అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ 1950లో చేసిన ఈ చట్టం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే అందరికీ చాలామందికి రీసెంట్గా తెలిసిన విషయం అది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా సైకోల వల్లనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ వెలుగులోకి వచ్చింది, మరోమారు హైలైట్ అయింది. దీని డేటాలోకి వెళ్తే దాదాపు పెద్ద తలలు వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కావచ్చు, అదేవిధంగా రెడ్డి గారి పిల్ల అనే ఒక ఆవిడ ఏదో చేస్తామని చూడు, అట్లా పెద్ద 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 ఓల్డే కాకుండా వైసీపీ వాళ్ళ నేచర్ ఎట్లుందంటే డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, అలాగే గ్రామ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా వాట్సాప్ల ద్వారా కూడా ఈ సోషల్ మీడియాలో అత్యంత అసహ్యమైన పోస్టులు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన, అదేవిధంగా నారా లోకేష్ గారిపైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన అతి నీచంగా పోస్టులు చేసేవాళ్ళు. ఈ పీడీ యాక్ట్ ఎప్పుడు ఎన్లైటన్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇద్దరు ఆడబిడ్డలతో సహా తిరుమలకి వెళ్ళిన సమయంలో ఆ ఫోటోలు తీసి ట్విట్టర్లో అత్యంత అసహ్యంగా ట్రోల్ చేయడం ఇదంతా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో అన్నట్టు నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అనే చందాన ఏదైతే అతను ఓపెన్ అయ్యాడో ఒక మీటింగ్లో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు చేసి ఈ యాక్ట్ని ఎలా తీసుకురావాలా, దేనికి వర్తించాలా, ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టి క్యాబినెట్లో ఆమోదించి ఈ పీడీ యాక్ట్ అనే దానికి 2 రకాలు జోడించారు. ఏది ప్రధానంగా ఒకటి సోషల్ మీడియాలో ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో, అసహ్యంగా మాట్లాడతారో దాంతోపాటు సైబర్ యాక్ట్, సైబర్కి సంబంధించిన ఎటువంటి నేరాలైనా ఈ పీడీ యాక్ట్ కింద చేర్చేటట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మాట్లాడుతున్నాను, కామెంట్స్లో అసహ్యంగా ఏదైనా సరే ఏదైనా కామెంట్స్ ఉంటే నేనే కన్నా ఫోటో తీసి సంబంధిత పోలీస్ వారికి కన్నా పంపించానంటే ఎవరైతే అసహ్యంగా కామెంట్స్ పెడతారో వాళ్ళు ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అయితే అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఈ పీడీ యాక్ట్ యొక్క ముఖ్యమైన సారాంశం. ఇదే పీడీ యాక్ట్ కింద అసలు పీడీ యాక్ట్ని దేనికి ఉపయోగిస్తారంటే ఎవరైతే రాబరీ చేస్తూ ఉంటారో, అదేవిధంగా మద్యం సరఫరా కావచ్చు, కల్తీ సారా తయారీ కావచ్చు, మర్డర్లు చేయడం కావచ్చు, ఇటువంటి డేంజరస్ వాటికి ఈ పీడీ యాక్ట్ని వాడేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సైకోల ఇష్యూతో ఈ సోషల్ మీడియా దాన్ని కూడా పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చారు. అదే అన్నట్టు కుక్క కాటుకు చెప్పి దెబ్బ అంటారు కదా, అట్లా కరెక్ట్గా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు 50,000 మంది ఆఫ్ అన్ యావరేజ్ ఈ 50,000 మందికి సంబంధించిన వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు, యూట్యూబ్ అకౌంట్ కావచ్చు, వాటి అకౌంట్ యొక్క ప్రొఫైల్స్తో పాటు ఆ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కూడా సంబంధిత పోలీసు వారి దగ్గర ఉన్నాయి. వైసీపీ అనే కాదు, టీడీపీ అని కాదు, జనసేన అని కాదు, ఎవరైనా సరే ఏదైనా అసభ్యకరంగా పోస్టులు అయితే పెడితే ఖచ్చితంగా ఊచలేక పెట్టడం అయితే ఖాయం. సో ఈ పీడీ యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్నందున సోషల్ మీడియా సైకోలు కావచ్చు, సైబర్ నేరగాళ్ళు కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన.